It doesn't matter who we are. What matters is our plan. అందరికీ నమస్తే. ఈరోజు మన డే 216 ఆఫ్ 369. మార్నింగ్ 4:00 లేసాను. లేచిన తర్వాత మెడిటేషన్ కంప్లీట్ చేసుకున్నా. హ్యాపీ సండే ఫ్రెండ్స్. తర్వాత థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ చదువుతున్నాను. చాలా ఇంట్రెస్టింగ్ టాపిక్ అబౌట్ ఆర్గనైజ్డ్ ప్లానింగ్. సో చదివిన తర్వాత అప్పుడే ఎక్స్ప్లెయిన్ చేసిన. ఎక్స్ప్లెనేషన్ అయిపోయిన తర్వాత వీడియో అంతా ఎడిటింగ్ చేసి అప్లోడ్ చేసిన. డే 215ది చూడకపోతే వెళ్ళి చూడండి. తర్వాత జిమ్కి వెళ్ళిపోయినా. అకాడమీ క్లోజ్ ఉంటుంది కదా, కాబట్టి స్ట్రైట్గా జిమ్కి వెళ్ళిపోవాల్సి వచ్చింది. సో జిమ్లో మంది రోజు లెగ్స్ వర్కౌట్ అనమాట. సండే రోజు జిమ్ కూడా తొందరగా క్లోజ్ చేస్తారు, కాబట్టి వర్కౌట్ తొందరగా కంప్లీట్ చేసుకున్నా. మనకి సండే కూడా జిమ్స్ అకాడమీస్ ఓపెన్ ఉంటే బాగుండు. అందరికీ రెస్ట్ కావాలి, మనకి పెద్ద రెస్ట్తో పెద్ద పని లేదు. కాబట్టి ఇంకేం చేస్తాం, క్లోజ్ ఉంటే మనం ఏం చేయలేం. కాబట్టి లంజెస్ కొడుతున్నా, లెగ్స్ వర్కౌట్, వామ్ అప్ అంతా అయిపోయిన తర్వాత పెండులమ్ స్క్వాడ్స్. ఒకసారి కాంపిటీషన్ అయిపోయి బల్కింగ్ స్టార్ట్ చేస్తా. ఇంకా హల్క్ లాగా అయిపోవాలి. ఇంకా తర్వాత లెగ్ ఎక్స్టెన్షన్. ఇప్పుడు ఏంటంటే కాంపిటీషన్ కోసం సేమ్ వెయిట్ మెయింటైన్ చేయాలి, అందుకనే హెవీ వెయిట్స్కి వెళ్ళట్లేదు. లాస్ట్లో కాఫ్ వర్కౌట్ కంప్లీట్ చేసుకున్నా. దీంతో మన లెగ్స్ వర్కౌట్ అయిపోయింది అనమాట. కాఫ్తో లాస్ట్ ఎండింగ్ చేస్తాం. ఇంకా లాస్ట్లో కొంచెం ఎండ్యూరెన్స్ ట్రైన్ చేయడానికి హ్యామర్స్ చేసిన. ఎట్లా చేస్తారేమో బండలు కొట్టేటోళ్ళు అయితే. చాలా ఎనర్జీ కావాల్సి వచ్చింది, తొందరగా కలిసిపోతాం ఇది చేస్తే. సో దీంతో మన జిమ్ అయిపోయింది ఫ్రెండ్స్. ఈరోజు మన ఛాలెంజ్ కూడా కంప్లీట్ అయిపోయింది. దట్స్ ఆల్ ఫర్ టుడే. టేక్ కేర్ ఎవ్రీబడి. ఛాన్స్ ఉంటే వీడియో మొత్తం చూడండి. చాలా ఇంపార్టెంట్ టాపిక్ అబౌట్ ఆర్గనైజ్డ్ ప్లానింగ్. చాలా ఇంపార్టెంట్ కాన్సెప్ట్. టేక్ కేర్. అందరికీ నమస్తే. థ్యాంక్ యూ ఫర్ కమింగ్ బ్యాక్ టు ద ఛానల్ అగైన్. ఛానల్కి మళ్ళీ వచ్చిన థ్యాంక్ యూ. ఈ రోజు మనం థింక్ అండ్ గ్రో రిచ్ బుక్ బై నెపోలియన్ హిల్లో లెసన్ నెంబర్ 7 డిస్కస్ చేయబోతున్నాం అనమాట. లెసన్ నెంబర్ 7 ఏమిటంటే ఆర్గనైజ్డ్ ప్లానింగ్. ఆర్గనైజ్డ్ ప్లానింగ్లో చాలా ఎక్కువ కాన్సెప్ట్ ఉంది, చాలా అంటే చాలా కాన్సెప్ట్ ఉంది. కనీసం ఈ ఒక్క లెసనే మనకి 30 పేజెస్ ఉంది. ఈ 25 to 30 పేజెస్ లెసన్ నేను ఒక రోజు చదివి ఈ 10 నిమిషాల్లో చెప్పడం అనేది విచ్ ఈస్ హైలీ ఇంపాసిబుల్. ఎందుకంటే అది చెప్పడానికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పడుతుంది, అట్లీస్ట్ ఒక 20 మినిట్స్ టైం పడుతుంది. కాబట్టి ఈ ఒక్కరోజు 20 మినిట్స్ కాన్సెప్ట్‌ని మీకిస్తే విన్న మీ మైండ్ డిస్టర్బెన్స్‌గా ఉంటది, చెప్పిన నా మైండ్ కూడా డిస్టర్బెన్స్‌గా ఉంటది. కాబట్టి దీన్ని ఏం చేద్దామంటే ఈ ఆర్గనైజ్డ్ ప్లానింగ్‌ని 2 పార్ట్స్‌గా డివైడ్ చేద్దాం. దీంట్లో ఫస్ట్ ప్లానింగ్ గురించి ఉంది, సెకండ్ లీడర్‌షిప్ గురించి ఉంది. సో ఈ రోజంతా మనం ప్లానింగ్ గురించి డిస్కస్ చేద్దాం. రేపు మనం దీన్ని లీడర్‌షిప్ గురించి డిస్కస్ చేద్దాం. సో అందుకనే లెసన్ నంబర్ 7లో ఆర్గనైజ్డ్ ప్లానింగ్‌లో కంప్లీట్‌గా ప్లానింగ్ గురించి నేర్చుకుందాం. ఒక ప్లాన్ ఎట్లేయాలి అంటే మనకి ప్రతి ఒక్కరికి గోల్స్ ఉంటాయి, రైట్? ప్రతి ఒక్కరికి డిజైర్స్ ఉంటాయి. ఆ డిజైర్స్‌ని మనం రియల్ లైఫ్‌లో రియాలిటీగా చేయాలంటే వి నీడ్ ప్రాక్టికల్ ప్లాన్స్, రైట్? వి నీడ్ ప్రాక్టికల్ అప్లికేషన్. మనం ఇట్లా కూర్చొని ఊహించుకుంటుంటే ఎంతైనా ఊహించుకోవచ్చు. బట్ దాన్ని రియాలిటీలో చేయాలంటే అది ఇంకా కొంచెం కష్టంగా అయితదనమాట మనకి. కాబట్టి దానికి అనుగుణంగా, దానికి సెట్ అయ్యే విధంగా ఒక ప్రాపర్ ప్లాన్‌ని మనం ఎట్లా డిజైన్ చేసుకోవాలి. అండ్ ప్లాన్ అనేది మన లైఫ్‌లో మనం సక్సెస్ అవ్వడానికి ప్లాన్ అనేది ఎంత ఇంపార్టెంట్ అనే దాన్ని కూడా డిస్కస్ చేద్దామనమాట. కాబట్టి లెట్స్ గెట్ ఇంటు టాపిక్ ఆర్గనైజ్డ్ ప్లానింగ్. సో ఇక్కడ చూడండి, మనము ప్రతి ఒక్కరు చూడండి, ఎవరైనా లైఫ్‌లో నేను ఇది చేయాలి, అది చేయాలని దేర్ ఆర్ సో మెనీ గోల్స్ అండ్ సో మెనీ డిజైర్స్ కదా! బట్ యూ హావ్ టు ఆస్క్ యువర్ సెల్ఫ్ వన్ థింగ్. మన గురించి మనం ఒక క్వెషన్ ఏసుకోవాలి. అదేంటంటే నీకెన్ని కలలున్నాయి? నీకెన్ని గోల్స్ ఉన్నాయి? నీకెన్ని డిజైర్స్ ఉన్నాయి? నీకు ఎన్ని ప్లాన్స్ ఉన్నాయని ఒక క్వెషన్ మనకు మనం ఏసుకోవాలి. హౌ మెనీ ప్లాన్స్ యూ హావ్ టు మేక్ దోస్ డిజైర్స్ ఇంటూ రియాలిటీ? ఈ క్వెషన్‌ని మనకు మనం ఏసుకోవాలి. చాలా తక్కువ మంది మాత్రమే ఏసుకుంటారు. ఎందుకంటే కూర్చొని నేను అదైపోతా అని ఆలోచించడం ఈజీ. కానీ కూర్చొని ప్లానింగ్ ఏయడం చాలా కష్టం. ఆ ప్లానింగ్ ఏసిన దాన్ని యాక్షన్‌లో పెట్టడం కష్టం. బట్ మోస్ట్ ఆఫ్ ది పీపుల్ ఏంటంటే దే ఆర్ అఫ్రైడ్ ఆఫ్ వర్కింగ్ హార్డ్. కష్టపడడం చాలా మందికి నచ్చదు. ప్రశాంతంగా బతుకుదాం, రిలాక్స్‌గా బతుకుతాం, ఎందుకు కష్టపడడం, ప్రశాంతంగా నిమ్మలంగా ఉన్నాం గదా! నెలకింత జీతం వస్తుంది గదా! అలా టైప్ ఆఫ్ మైండ్ సెట్‌లో కొందరుంటారనమాట. ఆ రిస్క్ టేకింగ్ బిహేవియర్ ఉండదు, రైట్? సో అప్పుడు అలాంటోళ్ళు సక్సెస్ ముందు ఎట్లయితారు? కారు. కాబట్టి మనము మన లైఫ్‌లో మనకున్న డిజైర్స్‌ని, మనకున్న గోల్స్‌ని రియాలిటీగా చూపెట్టాలంటే, రియాలిటీగా మనం చేయాలంటే వి మస్ట్ హావ్ ద ప్రాక్టికల్ ప్లాన్స్. యెస్ ఆర్ నో? సో ఆ ప్రాక్టికల్ ప్లాన్స్ అనేది ఏ విధంగా ఉండాలి? దేర్ ఆర్ డిఫరెంట్ స్టెప్స్ అనమాట. ఆ ప్లాన్స్ అనేది నీ ఓన్‌గా నువ్వు కూర్చొని, ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ ఫస్ట్ స్టెప్ చూద్దాం. నాకొక గోల్ ఉంది. ఆ గోల్‌ని నేను సహకారం చేసుకోవడానికి నేనొక పెన్ను, పేపర్ పట్టుకొని కూర్చుంటా. అంటిల్ ఆర్ అన్‌లెస్ నేను ప్లాన్ తయారు చేసినంత వరకు నేను ఫుడ్ తినను, నేను లేవను. అంత గట్టిగా పెట్టుకుంటా. అంత గట్టిగా పెట్టుకున్నప్పుడు డెఫినిట్‌గా ఏమైతది? నీకు ఆకలైతుంటది. నీకు చాలా చాలా ఇబ్బందులైతుంటాయి. అప్పుడేమైద్దంటే వెన్ యూ ఆర్ అన్‌కంఫర్టబుల్ యువర్ బ్రెయిన్
పర్ఫార్మ్ బెటర్. గమనించండి. మనం ఎప్పుడైనా అన్‌కంఫర్టబుల్ పొజిషన్‌లో ఉన్నప్పుడు మన బ్రెయిన్ చాలా బెటర్‌గా పెర్ఫార్మ్ చేస్తది. కాబట్టి నీకు నువ్వు అన్‌కంఫర్టబుల్ పొజిషన్‌లో పెట్టుకొని ప్లాన్‌ని డిజైన్ జెయి. అప్పుడు ఏమైతదంటే బ్రెయిన్ ఏం చేస్తదంటే ప్రాపర్‌గా పనిచేసి సూపర్ కంప్యూటర్‌లా పనిచేసి డెఫినిట్‌గా నీకొక బెటర్ ప్లాన్ ఇస్తది. అదొక అదొక వే. రెండోదేంటంటే ఆల్రెడీ ఆ ప్లాన్ ఏసి సక్సెస్ అయిన వాళ్ళు కొందరుంటారు గదా! వాళ్ళ దగ్గరికెళ్లి వాళ్ళతో మాట్లాడి, వాళ్ళని గమనిస్తూ, వాళ్ళని చూస్తూ, వాళ్ళని చూసి నేర్చుకొని ఓకే. వాళ్ళెట్లా జేస్తున్నారు? వాళ్ళ ప్లాన్స్ ఎట్లేస్తున్నారని గమనించి నువ్వొచ్చి అదే టైప్‌లో ప్లాన్ ఎయడం. ఇది 2 టైప్స్ అన్నమాట. సో, 2 టైప్స్ ఆఫ్ ప్లానింగ్ ఉంది గాబట్టి, సో, యూ విష్ నీకు సింగిల్‌గా తీసుకోవాలనుందా రిస్కు? లేకపోతే ఒక గ్రూప్ ఆఫ్ పీపుల్‌తో తీసుకోవాలనుందా రిస్క్ అనేది డిపెండ్ అయ్యి దాని తగ్గట్టు ప్లాన్ ఏసుకోవాలి. రైట్? అంటే నీ గోల్ పర్సనల్‌గా నీకు మాత్రమే హెల్ప్‌ఫుల్లా? లేకపోతే నీ గోల్ ఇంకా సేమ్ లైక్ మైండెడ్ పీపుల్ అంటే అలాంటి సేమ్ గోల్స్ ఉన్న జనాల్ని తీసుకొని అందరితో పాటు కష్టపడి పని జేసి లైఫ్‌లో సక్సెస్ అవ్వడం ఈజీ అనేది యూ హావ్ టు చూజ్ ఇట్. ఇండివిడ్యువల్ గోలా? గ్రూప్ గోలా? అనేది నువ్వు డిసైడ్ అయిపోవాలన్నమాట. సో, ఇక్కడ ప్లానేసినావు. ప్లానేసిన తర్వాత ఏమైతది కొన్ని రోజుల తర్వాత ఆ ప్లాన్ ఫర్ ఎగ్జాంపుల్ ఫెయిల్ అయినావనుకో. వాట్ డస్ ఇట్ మీన్స్? ఇక్కడే పాయింట్. మనం ఒక ప్లానేస్తాం. ఆ ప్లాన్‌లో మనం ఫెయిల్ అయితాం. దాని అర్థం ఏందంటే మన గోల్ కరెక్ట్ కాదని గాదు. ఆ గోల్‌కి మనం సెట్ గామని గాదు. మన ప్లాన్‌లో ఏదో ప్రాబ్లమ్ ఉందని. బట్ మనమేమనుకుంటాం నార్మల్‌గా జనాలేమనుకుంటారు? నేనొకటి అవుదాం అనుకుంటున్నా. నేనొక ప్లానేస్తున్నా. ఆ ప్లాన్ నాకు ఫెయిల్ అయితుంది. అంటే ఏంది? నేను దాని కోసం పుట్టలేదేమో! అది నా పర్పస్ కాదేమో! తర్వాత అది నాకు సెట్ కాదేమో! అని ఈ రకంగా ఆలోచిస్తారు. బట్ మనమెట్లా ఆలోచించాలి? అది నాకు సెట్ అయితది. రైట్? నేను దాని కోసమే పుట్టినా. నేను అది చేయడానికే పుట్టినా. దట్ ఈస్ మై లైఫ్ గోల్. బట్ దేర్ ఈస్ నథింగ్ ప్రాబ్లమ్ విత్ మై సైడ్. దేర్ ఈస్ సమ్ ప్రాబ్లమ్ ఇన్ మై ప్లాన్. కాబట్టి మనం ప్లాన్‌ని చేంజ్ జేయాలి. ప్లాన్ చేంజ్ చేయాలంటే అర్థం ఏందంటే గోల్ చేంజ్ చేయడం గాదు. గోల్ ఫిక్స్‌డ్ ఉండాలి. ప్లాన్ మాత్రమే మారాలి. బట్ మనోళ్ళేం జేస్తారు? ఒక ప్లాన్ సక్సెస్ కాకపోతే, వర్కౌట్ కాకపోతే డైరెక్ట్ గోలే చేంజ్ చేసేస్తారు. అదే పెద్ద మిస్టేక్ అని ఇక్కడ మనకి నెపోలియన్ హిల్ చెప్తారు. కాబట్టి గమనించండి ఫ్రెండ్స్. నీకొక పనుంది. నీకొక గోల్ ఉంది. ఆ గోల్ మీద అట్‌లీస్ట్ మనం ఒక 3 ప్లాన్‌లు డిజైన్ చేసుకోవాలంట. ప్లాన్ ఏ, ప్లాన్ బి అండ్ ప్లాన్ సి. ఆ ప్లాన్ ఏ వర్కౌట్ కాకపోతే ప్లాన్ బికెళ్ళిపోవాలి. ప్లాన్ బి వర్కౌట్ అవ్వకపోతే ప్లాన్ సికెళ్ళాలి గానీ ఇక్కడేంటంటే చేంజ్ యువర్ ప్లాన్స్ బట్ డు నాట్ చేంజ్ యువర్ గోల్స్. దట్ ఈస్ ద వెరీ మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ వి హావ్ టు లెర్న్. నేనైతే చాలా నేర్చుకున్నా. మనము ఒక దాంట్లో సక్సెస్ అవ్వాలని దిగినప్పుడు దాంట్లో కొంచెం టైమ్ ఇన్వెస్ట్ చేస్తాం. దానికి కొంచెం ప్లాన్ ఏసి చేస్తాం. ఒక టైమ్‌కి అది ఫెయిల్ అయినప్పుడు మనమేం చేస్తామంటే అసలు ఆ ఫీల్డే వదిలేసి వేరే ఫీల్డ్‌కి పోయి మళ్ళీ అక్కడ ప్లాన్ ఏయడం మొదలేస్తాం. బట్ అట్లా కాదంట. అదే గోల్‌తో ఫిక్స్‌గా ఉండి ఆ గోల్‌కి నువ్వు ప్లాన్‌ని చేంజ్ చేయగలిగే కెపాసిటీ, ఆ ఎబిలిటీ నీకుండాలని ఇక్కడ మనకి నెపోలియన్ హిల్ చెప్తున్నారనమాట. కాబట్టి ఫ్రెండ్స్ దిస్ ఈస్ వెరీ వెరీ ఇంపార్టెంట్. గమనించండి. గోల్ ఈస్ ఫిక్స్డ్. బట్ ప్లాన్ అనేది మనకి ఎప్పటికప్పుడు మారుతుండాలి. ఎన్ని ప్లాన్స్ ఫెయిల్ అయినా గోల్ అనేది ఫిక్స్‌గా ఉండాలి. థామస్ అల్వా ఎడిసన్ చూసారు కదా! ఒక లైట్ బల్బ్ తయారు చేయడానికి సమ్ థౌసండ్స్ టైమ్స్ ఆయన ఫెయిల్ అయిండు. అంటే అర్థమైందక్కడ? ఆయనే ఆయన గోల్ లైట్ బల్బ్ కనుక్కోవడం. రైట్? దాన్ని తయారు చేయడం. బట్ ఆయన ఎన్ని సార్లు సమ్ థౌసండ్స్ ఆఫ్ టైమ్స్ హి చేంజ్ హిస్ ప్లాన్. బట్ గోల్ ఈస్ ఫిక్స్డ్. దట్ ఈస్ హౌ వి హావ్ టు బికమ్. మనమేందంటే మన గోల్ ఫిక్స్డ్‌గా ఉండాలి. ప్లాన్స్‌ని చేంజ్ చేయగలగాలి గానీ, ప్లాన్ ఖరాబ్ అయితుందనేసి, ప్లాన్ వర్కౌట్ అయితలే అనేసి గోల్ చేంజ్ చేయడం అనేదే బిగ్గెస్ట్ మిస్టేక్ ఎ హ్యూమన్ ఎవర్ డూ అని ఇక్కడ మనకి నెపోలియన్ చెప్తారు. కాబట్టి ట్రై టు అండర్‌స్టాండ్ ద ఇంపార్టెన్స్ ఆఫ్ ద ప్లానింగ్. నీకొక గోల్ ఉంది గదా! ఆ గోల్ మీద ఈ రోజు నుంచి డిసైడ్ గాండి. అట్‌లీస్ట్ 2 లేకపోతే 3 ప్లాన్‌లు ఇమ్మీడియేట్‌గా ఏసుకోండి. ఒకటి వర్కౌట్ కాకపోతే ఇంకో ప్లాన్ వాడాలి గానీ, గోల్ చేంజ్ చేసే పని పెట్టుకోవద్దనేది ఇక్కడ మనకి నెపోలియన్ చెప్తారు. దట్ ఈస్ ఎ ఫెంటాస్టిక్ టాపిక్. నాకు చాలా చాలా నచ్చింది. ఈ సండే రోజు మీకొక మంచి కాన్సెప్ట్ చెప్పిన అండ్ నేను గూడా మంచి కాన్సెప్ట్ నేర్చుకున్నా. దీని అర్థం ఏందంటే యూ హావ్ టు నెవర్ గివ్ అప్. అంటే మనకి మన గోల్ మీద అస్సలు గివింగ్ అప్ అనే నేచరే మనకుండొద్దు. అవసరమైతే ప్లాన్ మీద గివ్ అప్ అయ్యి ప్లాన్‌ని ఆల్టర్ చేయొచ్చు గానీ, గోల్‌ని అస్సలు ఆల్టర్ చేయొద్దు. కొంచెం చెయ్యి గుంజుతుంది. ఇది బరువెక్కువుంటది. అందుకని హ్యాండ్స్ మారుస్తున్నా. ఎందుకంటే స్టాండ్ ఖరాబ్ అయిపోయింది. చూద్దాం దాన్ని రేపటి వరకు సెట్ చేసేద్దాం దాన్ని. నా స్టాండ్‌కి ఇది కరెక్ట్‌గా ఫిట్ అవ్వట్లేదు. కొంచెం అది లివర్స్ పాడైపోయినట్టున్నాయి మేబీ. సో, దట్ ఈస్ అబౌట్ లెసన్ నంబర్ 7 పార్ట్ 1. ఆర్గనైజ్డ్ ప్లానింగ్. నీ ప్లానింగ్ గూడా చాలా ఆర్గనైజ్డ్‌గా ఉండాలి. చాలా ఇంటెలిజెంట్‌గా ఉండాలి. చాలా స్మార్ట్‌గా ఉండాలి. అండ్ చాలా క్రియేటివ్‌గా ఉండాలి. ఆర్గనైజ్డ్, ఇంటెలిజెంట్, స్మార్ట్ అండ్ క్రియేటివ్. ఈ 4 వేస్‌గా నువ్వు ఒక ప్లాన్‌ని డిజైన్ చేసినావంటే డెఫినిట్‌గా ఆ ప్లాన్ వర్కౌట్ అయ్యే ఛాన్సెస్ చాలా ఎక్కువుంటాయి ఫ్రెండ్స్. సో, దట్ ఈస్ అబౌట్ ఆర్గనైజ్డ్ ప్లానింగ్. మీకు గూడా గోల్స్ ఏమైనా ఉంటే దాన్ని బెటర్ ప్లాన్ చేయండి. బెస్ట్ ప్లాన్ చేయండి. డెఫినిట్‌గా మనకి బెస్ట్ రిజల్ట్స్ వస్తాయని ఇక్కడ మనకి నెపోలియన్ చెప్తారు. దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. టేక్ కేర్ ఎవ్రీబడీ. జై హింద్ ఫ్రెండ్స్. సీ యూ ఆల్ టుమారో. టేక్ కేర్ ఎవ్రీబడీ.